నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దీని వాక్యాన్ని చదువుకొని దీని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గురించి మనం నేర్చుకుంటున్నాం. నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి కలగన్నాడు. తెల్లవారు లేచిన తర్వాత ఆ కళ మర్చిపోయాడు. ఆ నిద్రలోనే ఎంతో కలవరపడ్డాడు. ఏంటి కళ ఇప్పుడు రాలేదు, అది కళ వచ్చినప్పుడు చాలా కలవరపడ్డాడు. జ్ఞాపకం చేసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ కళ జ్ఞాపకం రాలే. అప్పుడు ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులందరిని పిలిపించాడు. వారందరూ వచ్చారు. రాత్రి నాకు ఒక కళ వచ్చింది. నేను చాలా ఐ వాజ్ వెరీ మచ్ ట్రబుల్డ్, బట్ ఐ డోంట్ నో, ఐ ఫర్గాటెన్. మీరు ఒక కళ చెప్పండి. కళ చెప్పాలి, ఆ తర్వాత అమ్మ తలుపు మూయి, కళ చెప్పాలి, ఆ తర్వాత ఆ కళకి భావం కూడా చెప్పాలి అని రాజుగారు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులందరూ కూడా ఇదేమిటండి, ఇదేమిటండి, ఇలాగ ఎవరు ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు ఇలా చెప్పలే. కళ వస్తే కళ చెప్తారు, కళ భావం చెప్పమంటే చెప్తాం, అంతేగాని కళ చెప్పాలి మేమే, దాని భావం మేమేం చెప్పాలంటే మా వల్ల కాదు, ఈ లోకంలో ఎవడు చెప్పలేడని చెప్పేసి అనగానే రాజుగారు చాలా కోపం వచ్చింది. రాజునైనా నాకే నువ్వు ఎదురు మాటలు పడుతావా అని చెప్పి కోపం వచ్చి అక్కడ వారందరినీ చంపడానికి ఆజ్ఞ ఇచ్చేశాడు. ఈ సంస్థానంలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారో వారందరూ చంపబడాలి. అందులో ఎవరున్నారమ్మా జ్ఞానుల్లో? దానియేలు ఉన్నాడు, మేషకు షడ్డకు అబేద్నెగో కూడా ఉన్నారు. వారు కూడా మరణ శాసనం వచ్చింది. వారు కూడా మరణానికి కొంచెం దూరంలోనే ఉన్నారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో దానియేలు దేవుని యొక్క భయభక్తులు గల వ్యక్తి కాబట్టి, సేవకుడు కాబట్టి గబగబా స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పినాడు. ఏం చేశాడమ్మా? స్నేహితుడు ఏం చెప్పాడు? ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి. మరణానికి మనకి చాలా కొద్దిగా ఎడమలోనే ఉన్నాం, చాలా తక్కువలో ఎడంలో మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా హెచ్చుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే కానీ మనకి మరణం నుంచి తప్పించబడలేము అని వారితోటి దానియేలు చెప్పాడు. వారందరూ ప్రార్థన చేశారు ఆ రాత్రి. అయితే దేవుడు ఒక మంచి కార్యం చెప్పాడు. ఏంటంటే అమ్మా, దానియేలు ప్రార్థన చేయమని చెప్పగానే రాత్రంతా ప్రార్థన చేశాడు. అప్పుడు ఒక అద్భుత కార్యం జరిగింది. ఏంటి చూడండి అక్కడ, 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొని వారిని హెచ్చరించాను. తాను ప్రార్థన చేస్తూ ఆ ముగ్గురు కూడా ప్రార్థన చేయమని అడిగినాడు. ప్రార్థన చేస్తున్నారు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అంతటా రాత్రి అందు, ఇంకా తెల్లవారలేదు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ రాత్రి అందు ప్రార్థించడం, ఎంతసేపు ప్రార్థించారో మనకు తెలియదు కానీ the same night when they were praying to God answered them. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమున్న దేవుని స్తుతించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలులో ఉన్నటువంటి ఇది 3వ గుణం నేర్చుకుంటున్నాం. 2 గుణాలు నేర్చుకున్నాం. మొదటి గుణం ఏంటమ్మా? తాను అపవిత్రపరచకొనకూడదు అనుకొని నిర్ణయించుకున్నాడు. అన్యుల దేశంలో కూడా రాజుగారి శాసనం వచ్చినా కూడా నేను అపవిత్రపరచకొనను, దేవుడు తినవద్దన్నటువంటి ఆహారం తిని నేను అపవిత్రపరచుకోనని నిర్ణయించుకొని పవిత్రంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని మీద కటాక్షం ఇచ్చినాడు. మొదటి సంగతి మనం కూడా అలా ఉండాలని నేర్చుకున్నాం. రెండో సంగతి ఏంటి? ఇప్పుడు నేను ఇంత చెప్పిన రీతిగా ప్రార్థన. ఏ శోధన వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా
మనం చేయవలసినటువంటి దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి, ఖడ్గం ఏంటి? ప్రార్థన. ఇప్పుడు మూడోది నేర్చుకుందాం. సరే, మరణము ముందుగా ఉంది, ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు స్నేహితులు, తను ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు. ప్రార్థన ఉండగానే దేవుడు నెబుకద్నెజరుకు ఇచ్చినటువంటి ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడంటే, కళ చెప్పడా లేదా? భావం చెప్పాడంటే కళ చెప్పకుండా భావం ఎలా వస్తుంది అంటే, దేవుడు ఏం చేశాడమ్మా, వారు ప్రార్థన చేయటం వలన, అతడు పవిత్రంగా ఉండటం వలన దేవుడు నెబుకద్నెజరుకు చక్రవర్తికి ఇచ్చినటువంటి కళనే చూపించాడు, దాని భావాన్ని కూడా ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు భావం కాదు, మర్మము దేవుడు పలికించినాడు. దేవుడు చెప్పగానే దానియేలు ఏం చేశాడమ్మా, ఏం చేశాడు చూసి చెప్పండి. దేవుని స్తుతించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మూడవ కార్యం, దానియేలులో ఉన్న మూడవ సుగుణం. అందుకనే దేవుడు దానియేలు హెచ్చించాడు అంతగాన. ఈరోజు నీవు పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి. ప్రతి విషయంలో నీ సంభాషణ, నీ మాట, నీ తలంపు, నీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఒకటి, ఎల్లప్పుడూ ఇసుగక ప్రార్థించాలి. మూడవది, మనం ఏం చేయాలమ్మా, అనుదినము ఆయనని స్తుతించాలి. దానియేలు అంత గొప్ప సుగుణం ఉంది ఆయనలో. దేవుని స్తుతించాడు. రాత్రే నిద్రపోలేదు. ఆ రాత్రి ఒక పక్క రాత్రి అంతా ప్రార్థన చేశాడు, మిగిలిన సమయం అంతా రాత్రి అంతా ఏం చేశాడు, దేవుని స్తుతించాడు. ఈరోజు ఆ గుణాన్ని నేర్చుకుందాం. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ప్రతి విషయంలో మనం దేవుని స్తుతించాలి. అది చిన్నది కానీ పెద్దది కానీ నీ దృష్టికి ఎలా ఉందనేది కాదు, దేవుని దృష్టికి ప్రతీది కూడా విలువైంది కాబట్టి, ప్రతీది మంచిది కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి అని నేర్చుకుంటున్నాం ఈరోజు దానియేలు నుంచి. ఓకే, ఎలా స్తుతించాడు చూడండి, నేర్పిస్తున్నాడు చూడండి. దానియేలు మొట్టమొదటిగా మళ్ళీ చూస్తున్నాం 19వ వచనం. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక అమ్మా దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడమ్మా, కార్యం చేశారు. కార్యం చేయగానే ఈయన ఏం చేశాడు, ఎవరిని స్తుతించాడు చెప్పండి. దేవుని స్తుతించిన రాయలేదు అక్కడ, ఏముందమ్మా, పరలోకమందున్న దేవుని స్తుతించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన పాదపీఠములో ఉన్న నీవు పరలోకమందున్న దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే నీ నోరు విప్పి దేవుని స్తుతిస్తున్నావో, ఈ లోకంలో ఏ దేవతకి, ఏ దేవుడికి, ఏ సేవకుడికి నువ్వు ఘనతనివ్వడం లేదు. పరలోకమందున్న దేవుని స్తుతిస్తున్నావు. అందుకనే ప్రభు నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆమెకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ప్రభు నేర్పించిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి అదే. ప్రతి విషయంలో దేవుని మనం స్తుతించాలి. ఏ దేవుని స్తుతించాలమ్మా, ఈ లోకంలో అనేక మంది దేవుడు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వారిని కాదు, పరలోకమందున దేవుడు. ఏ పరలోకమందున దేవుడు నీ కొరకు తన సొంత కుమారుని పంపించాడో ఆ పరలోకమందున తండ్రిని నువ్వు ఘనపరచాలి, స్తుతించాలి. మాట, క్రియ, తలంపు. దానియేలు మరి ఆ విగ్రహారాధన ప్రదేశం అదంతా, బొబ్బులోని దేశం అంతా ఎక్కడ చూసిన విగ్రహాలే. ఆ నెబుకద్నెజరు కూడా విగ్రహం పెట్టాడు. విగ్రహాలని ఆయన స్తుతించడం లేదు. రాజులు భయపడిపోయి పరలోకమందున దేవుని స్తుతించాడు. ఈరోజు నువ్వు నేర్చుకో. ఈ లోకంలో నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు, ఎవరిని స్తుతిస్తున్నావు, ఎవరిని నువ్వు హెచ్చిస్తున్నావు నీ యొక్క హృదయంలో, నీ జీవితంలో? నీ భర్తనా, నీ భార్యనా, నీ తల్లిదండ్రులనా, నీ అన్నదమ్ములనా, అక్క చెల్లెళ్ళనా, నీ స్నేహితులనా, ఎవరిని? పరలోకమందున దేవుని మాత్రమే నువ్వు హెచ్చించాలి, ఆయన నువ్వు స్తుతించాలి నా సోదర, నా సోదరి. ఇది దానియేలులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం. ఎలా స్తుతించడం నేర్చుకుందాం చూడండి. ఎట్లనగా పరలోకమందున దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జ్ఞానము అలాగే బలము కలిగిన వాడు. ఎందుకు జ్ఞానం అన్నాడు? ఓకే, మనకు తెలుసు, మర్మం తెలియపరిచాడు కాబట్టి. బలము గలవాడు ఎందుకన్నాడు? అదే స్తుతి. దానియేలు అందుకని జ్ఞాని. పరలోకమున దేవుని స్తుతించాడు. ఎలాగంటే, దేవా నీవు జ్ఞానము గలవాడు అనట్లేదు, జ్ఞానము ప్లస్ బలము గలవాడివి. ఎందుకన్నాడు తెలుసా? అదే మర్మం. హల్లెలూయా. రాజుగారికి ఏముంటుందమ్మా? అధికారము, బలం ఉంటుంది. ఏం చెప్తుంది నెరవేరాలి అంతే.
ఈ రాజు నెబుకద్నెజరు రాజు తన అధికారం చేత, తన బలము చేత జ్ఞానులందరూ చంపాలనే డిగ్రీ పాస్ చేశాడు. కానీ దానియేలుకు తెలుసు, ఈ రాజుకున్నటువంటి అధికారము బలము కంటే పరలోకమందున నా తండ్రి యొక్క అధికారము బలము చాలా గొప్పది. ఇతను డిగ్రీ పాస్ చేసి మనం చంపాలని దాన్ని ఆపేవాడు నీవు నాయనా అని దేవుడు స్తుతించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు కానీ, అధికారులు కానీ, ప్రెసిడెంట్స్ కానీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అధికారం ఏ డిగ్రీ పాస్ చేసినా నాకు అనుకూలంగా మార్చే పరలోకమందున మా తండ్రి నువ్వు జ్ఞాన బలము గలవాడు, దేవుని స్తోత్రం అని స్తుతించాడు. హల్లెలూయా. వీరు రాజులు మాత్రమే, కానీ ఆయన రాజులకు రాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభులకు ప్రభు. డోంట్ ఫియర్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. ఎటువంటి డిగ్రీస్ అయినా సరే, ఆజ్ఞలైనా సరే, కమాండ్మెంట్స్ అయినా సరే మార్చగల శక్తి గల బలము గల దేవుడు నీ తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన కుమారుడే నువ్వు నీకు ప్రాణం పెట్టినట్టు యేసయ్య. ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. నా సోదరుడు, నా సోదరి, నీ దేవుడు ఎంత గొప్పవాడు ఈరోజు నువ్వు తెలుసుకో. భయపడుతున్నావా, చింతపడుతున్నావా, దిగులు పడుతున్నావా, అయ్యో అయ్యో అని? నిన్ను కొన్న దేవుడు బలము గలవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటికంటే బలము గలవాడు, దుష్ట శక్తులన్నిటికంటే బలము గలవాడు, నిన్ను రక్షించగల సమర్థుడు. హల్లెలూయా. అలా దేవుని స్తుతించాలి. అది నువ్వు గ్రహించినప్పుడే నీకు ఆదరణ వస్తుంది. నా దేవుడు ఈ సమస్యకి, అది ఏదైనా సరే, రోగం కావచ్చు, దుఃఖం కావచ్చు, వేదన కావచ్చు, ఏదైనా సరే, ఈ శోధన కంటే, ఈ శ్రమ కంటే నా దేవుడు బలము గలవాడని నమ్మితే గాడ్ కెన్ డూ ది మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అది నువ్వు గ్రహించాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడో మనం సార్లు ఏదో పుట్టాం, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, ప్రతి ఆదివారం రోజున వెళ్ళిపోతున్నాను, అలా కాదు. నువ్వు గ్రహించాలి. అందుకని కదా దేవుని మీద కొంచెం వాక్యం ఎందుకంటే అందుకనే అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, మట్టి నేను కాదు. నేను కూడా నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, మనందరం నేర్చుకోవాలి. మన దేవుడు ఎంత బలము గలవాడు. ఆయనకంటే బల సూర్యుడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యుగములన్నిటను దేవుని నామ స్తుతినందును గాక. యుగములన్నిటను, యుగం అంటే తెలుసా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు. అది మనుషులు లెక్క పెట్టాలని యుగాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక యుగము కాదు, యుగ యుగములు ఆయన స్తుతులకు పాత్రుడు. యుగ యుగం అంటే ఎవడు లెక్కింపజాలనేటువంటి సంవత్సరాలు ఆయనకు మహిమ కలుగునుగా, కానీ దేవుడిని అలాగ స్తుతిస్తున్నాడు. ఆ యుగములో నీ వయస్సు ఎంత ఒకసారి ఆలోచన చెయ్యి. ఆకాశంలో ఈ భూమి ఎంత అసలు కంటికి కనపడదు, శూన్యంలో. యుగములో నీ యొక్క వయస్సు ఆయన చెప్పాడు కదా, నరుని యొక్క ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80, పోనీ 100 పెట్టుకుందాం, లేదా మోషే వలె 120 పెట్టుకుందాం. ఆ యుగంలో ఈ 120 సంవత్సరాలు ఎంత, ఏ పాటిదమ్మా? నువ్వు స్తుతించితే ఎంత స్తుతించగలుగుతావు? మోషేకి 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మోషే వంటి దైవజనుడు, దేవునికి ఇష్టమైన పాత్రుడు అయినటువంటి పాత్ర ఎప్పుడు వచ్చాడు దేవునిలోనికి తెలుసా? 80 సంవత్సరాలు వచ్చినప్పుడు వచ్చాడు. 40 సంవత్సరాలేమో అక్కడ ఉన్నాడు ఐగుప్తు దేశంలో. 40 సంవత్సరాలేమో మామగారి భార్యతో మందలం అయిపోయాడు. ఆఖరి 40 సంవత్సరాలే దేవుని తెలుసుకున్నాడు. ఆయన ఎంత బలమైన వాడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి స్తుతించడం ప్రారంభించాడు. 120 సంవత్సరాల్లో 1/3 ఆయన స్తుతించాడు. నీ వయసు ఎంత ఇప్పుడు? 30 సంవత్సరాల? నీ సంవత్సరం ఎంత? 2 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, 25 సంవత్సరాలా? ఎంతసేపు ఆయన స్తుతిస్తున్నావు? ఆ యుగములంటే ఆయన స్తుతులకు పాత్రుడే. నీ 60-70 సంవత్సరాల వయసులో, నీ 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసులో ఎంతసేపు ఆయన స్తుతిస్తున్నావు నా సోదరుడు, నా సోదరి? ఆయన యుగములన్నిటిను స్తుతులకు పాత్రుడే. ఎంతసేపు నీ జీవితంలో కొంత సమయాన్ని ఆయన కేటాయిస్తున్నావు. నీవు ఎప్పుడు చూసినా ఆఫీసు పరుగులు పరుగులు పరుగులు, ఎప్పుడు చూసినా స్కూళ్ళు పరుగులు పరుగులు పరుగులు, ఎప్పుడు చూసినా పనులు పరుగులు పరుగులు పరుగులు. ఇదే మనకు జీవితంలో మంచిదే. అవి లేకపోతే ఈ లోకంలో జీవించలేం. ఓకే, 24 గంటలు ఆఫీసులో ఉంటున్నావా? 24 గంటలు స్కూల్లోనే ఉంటున్నావా? 24 గంటలు పనులు చేస్తూనే ఉన్నావా? మిగిలిన సమయం ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆలోచన చేసావా నా సోదరుడు, నా సోదరి? నీ ఆఫీస్ వరకు ఎంత సమయం నువ్వు కేటాయిస్తున్నావు? నీ స్కూల్కి ఎంత టైం నువ్వు కేటాయిస్తున్నావు? హోంవర్క్ చేయడానికి దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? మనుషులకు ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటో తెలుసమ్మా? తెలుసా? నిద్ర. ఒక గడియను నా కోసం మేలుకొని ఉండలేరా అని ప్రభు గద్దించాడు. సొంత శిష్యుల్ని, 12 శిష్యుల్ని వచ్చి గద్దించాడు. వారిని, ఒక గంట మేలుకొని నా గురించి ప్రార్థన చేయలేరా? యోహాను మహాభక్తుని దేవుడు గద్దించాడు. నిద్రపోతా లే, గద్దించాడు యోహానాని దేవుడు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని స్తుతించడానికి ఎంత సమయం నువ్వు కేటాయిస్తున్నావు? గుర్తొచ్చినప్పుడా? ఆదివారం ఇక్కడ వచ్చి పాటలు పాడుతున్నప్పుడా? శుక్రవారం శనివారం మాత్రమేనా? నీ జీవితం నీది కాదు నా సోడు, నా సోదరు. నీవు కొనబడ్డావు, తెలుసా నీకు ఆ సంగతి? యు ఆర్ పర్చేజ్డ్. ఒక బానిస ఉంటాడు పూర్వకాలంలో. వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నారు కదా ఐగుప్తు దేశంలో. కొనేశారు ఐగుప్తు దేశం అంతా కూడా. బానిస అంటే ఏం చెప్తే తినాలి, యజమాని ఏం చెప్తే తినాలి. నీవు ఒకప్పుడు పాపానికి దాసుడు ఉన్నావు, నేను పాపానికి దాసుడు ఉన్నాను ఒకప్పుడు. బట్ వీఆర్ పర్చేజ్డ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు నీవు. నీకున్న సమయం 24 గంటలు నీది కాదు, దేవునిది. ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు నా సోదరు, నా సోదరి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, దేవునికి ఇవ్వండి, మనుషులకి ఇవ్వండి, మనుషులకి ఇవ్వండి. ట్యాక్స్ విషయంలో ఓకే. ఆఫీసులో ఎంత సమయం ఉంది? పొద్దున్న 9 నుంచి 10 గంటలు, రాత్రి 6 గంటల వరకు. ఆ సమయం మనుషులకి ఇచ్చేయి. ఎప్పుడు పని చేస్తున్నావు? పొద్దున్న 6 గంటలకి 7 గంటల, పొద్దున్న 3 గంటలు 4 గంటలు దేవునికి పని చేస్తున్నావా? అది మనుషులకి ఇచ్చేయి. మనుషులకి ఇవ్వాల్సిన మనుషులకి ఇస్తున్నావు, మరి దేనికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నావా నీవు? నా సోదర, నా సోదరి. మనుషులకి ఎలాగో నువ్వు సంతోషంగా ఇస్తున్నావో దానికంటే మహా సంతోషంగా దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని, ఘనతని, ప్రార్థనని దేనికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన యుగంలో అన్నిటినూ స్తుతులకు పాత్రుడు. ఈ సంగతి తెలుసు దానియేలు. ఆ రాత్రి నిద్రపోలేదు, స్తుతిస్తూనే ఉన్నాడు. 21వ వచనం, ఆయన కాలములను, తర్వాత ఏముందమ్మా, సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి సంగతి నేర్చుకుందాం. తర్వాత ఆయన కాలములను, సమయములను మార్చువాడు. కాలములను, సమయములను మార్చువాడు ఒకే ఒక్కడు ఈ లోకంలో. ఎవరో తెలుసా? ఆయన మన తండ్రి, మన యేసయ్య. నోబడీ క్యాన్ చేంజ్ దిస్ వరల్డ్ టైం. ఈ లోకంలో మనుషులు, సైంటిస్టులు ఎన్నెన్నో మార్చారు. విధానం చూద్దాం. మన పిత్తలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఈరోజు ఎలా ఉంది? వాగ్దాన దేశం వెళ్ళారు, అక్కడ వారు ఎలా పరిస్థితులు ఉన్నారు, వాగ్దాన దేశం వెళ్ళిన ఎలా ఉన్నారు. ఓకే, పరిస్థితులన్నీ మారిపోతుంటాయి. మనుషులు మార్చేస్తుంటారు, రాజులు మారిపోతుంటారు, అందరూ పరిస్థితులు మారిపోతుంటాయి. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? పుట్టినప్పుడు అలాగ ఇప్పుడు అలాగ ఉన్నావా? రోజులు మారిపోతున్నాయి నా సోదరుడు, నా సోదరి. ద వరల్డ్ మ్యాప్ ఈజ్ బీయింగ్ చేంజ్డ్. ఒకప్పుడు అమెరికాకి ఫోన్ చేయాలనంటే వేలు ఖర్చు అయ్యేది. మన స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, మన ఎవరైనా బంధువులు ఉన్నప్పుడు వారితో మాట్లాడాలంటే ఒకప్పుడు వేలు పెట్టి ఒక క్షణం మాడకపోయినా కనెక్షన్ అయిందంటే అయిపోగానే డబ్బు కట్ అయిపోతుంది ఒకప్పుడు. మరి ఈరోజు ఫ్రీ. వాట్సాప్లో అమెరికా కాదు, ప్రపంచంలో 4 మూలలు ఫ్రీ 24 గంటలు మాట్లాడుకోవచ్చు. ఈ లోకం యొక్క కాల స్థితిగతులు మారిపోతున్నాయి, కానీ ఏ సైంటిస్టు, ఏ దేశము, ఏ మానవుడు, ఏ దేవత, ఈ లోకంలో ఏ దేవుడు కూడా కాలములను, సమయములను మార్చలేడు నా సోదరు, నా సోదరి. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు రోజుకి 24 గంటలు ఏర్పాటు చేశాడు. ప్రభు చెప్పాడు ఆ మాట. పగలు 12 గంటలు ఉన్నావు కదా అన్నాడు ప్రభు. అలాగే రాత్రి 12 గంటలు, వెరసి 24 గంటలు. మనుషుడు సూర్యచంద్ర నక్షత్రాల దగ్గర వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఏదో చేంజ్ చేసేయడానికి, జీవితం మార్చేయడానికి. ఈ లోకంలో ఏ దేవత, ఏ దేవుడు, ఏ శక్తి అయినా సరే రోజుని 25 గంటలు చేయగలడా చెప్పండి? అటువంటి శక్తి ఈ లోకంలో ఉందా? అటువంటి సైంటిస్ట్ ఈ లోకంలో ఉన్నాడా? 24 గంటలు 25 గంటలుగా మార్చే మనుషుడు ఉన్నాడా ఈ లోకంలో? సైంటిస్ట్ ఉన్నాడా? ఎవరు మార్చగలుగుతారు? అది దేవుడే. హల్లెలూయా. నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు ఏమన్నా మార్చేయగలుగుతారా? దేవుడు ఏర్పాటు చేసిన ఆ 7 దినములు, అప్పుడు సృష్టి ఆరంభంలో ఏర్పాటు చేసిన 7 దినాలు. ఎప్పుడది? మొదటి దినమున, రెండో దినమున, మూడో దినమున, 4, 5, 6, 7 దినం విశ్రయించాడు. 7 దినాలు ఏర్పాటు చేశాడు వారానికి. ఈ రోజు కూడా ఎవరు మార్చలేకపోయారు ఆ 7 దినాలని. ఈవెన్ టుడే ప్రివేలింగ్ వేల సంవత్సరాలైనా, బికాస్ దే ఆర్ ఆర్డైన్డ్ బై ద గాడ్.
బై లార్డ్ జీసస్. కాలాన్ని, సమయాల్ని నువ్వు మార్చలేవు, నేను మార్చలేను. మార్చేవాడు ఒకే ఒక ఆయనే దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన దృష్టికి ఒక సంవత్సరం ఎలా ఉన్నాయమ్మా? 1000 సంవత్సరాలు ఉన్నాయంట. 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయి? ఒకరోజు. మనం 1000 సంవత్సరాలు, అమ్మ 1000 సంవత్సరాలా అని అనుకుంటాం. ఆయన ఒకరోజే. ఈరోజు ఎంత? 19వ తారీఖు, వేళ తారీఖు 19 అనుకుంటున్నాం. ఒకరోజు. ఆయన 1000 సంవత్సరాలంట. ఇది మనుషులకు అసాధ్యము, మనుషులకు జ్ఞానానికి అందుబట్టనేటువంటి కార్యం. కాలములను, సమయం మార్చేవాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పండి నెరవేరుతుంది అంతే. రాజుగారు మాటలు చంపాలని నిర్ణయించాడు, అది నెరవేరింది. అది చెప్పండి. రాజుగారు వీళ్ళందరూ చంపబడాలని ఆ డిగ్రీ పాస్ చేశాడు. మరి రాజుగారు కదా బలం గలవాడు కదా. నెబుకద్నెజరు చక్రవర్తి ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టలేదు తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన రాజులు ఎంతమంది ఉన్నారో, ఇంక్లూడింగ్ సొలొమోన్, డేవిడ్, ఎవరైనా రాజులు తీసుకోండి. నెబుకద్నెజరు చక్రవర్తి ఎంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. అలాగే ఏర్పాటు చేశాడు. దేర్ ఆర్ సమ్ రీజన్స్. నెబుకద్నెజరు వంటి బబులోను చక్రవర్తి ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. ఓన్లీ వన్ అండ్ మైటీ కింగ్ నెబుకద్నెజరు. అటువంటి మైటీ కింగ్ ఇచ్చిన డిగ్రీ కూడా దేవుడు ఏం చేశాడమ్మా? మార్చేశాడు. అందరూ చంపబడాలంటే నో అన్నాడు దేవుడు, అంతే. హల్లెలూయా. ఆయన ఒక సమయాన్ని, డేట్ని పెట్టేశాడు. ఈ డేట్లోగా అందరూ చంపబడాలి. దేవుడు ఏం చేశాడమ్మా? డేట్ని కూడా ఇచ్చాడు. నో, ఐ డోంట్ అగ్రీ. కాలములను, సమయం మార్చేవాడు. ఓకే, ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ ఇస్తాం. ఎందుకు క్యాలెండర్లు? ఈరోజు ఏ రోజు అమ్మ? ఎందుకోసం క్యాలెండర్ ఇచ్చాము? ఈరోజు ఏ రోజు, ఇంకెన్ని రోజులు ఉన్నాయి వారానికి? అందుకోసం మీకు క్యాలెండర్ ఇవ్వలేదు. ప్రతిరోజు అక్కడ దేవుని వాగ్దానాలు ఉంటాయి, దేవుని వాక్యాలు ఉంటాయి ఆ క్యాలెండర్ మీద. అది నువ్వు చదువుకొని బాగుపడతామని ఇచ్చాడు దేవుడు నీకు, నాకు క్యాలెండర్లో. ఆ క్యాలెండర్ సృష్టించింది. క్యాలెండర్ అంటే ఈ పేపర్ కాదు. 7 రోజులు, 30 రోజులు, 360 రోజులు, ఇవి దేవుడు 360 రోజులు కావాల్సినటువంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అక్కడ పెట్టాడు. ఎంతమంది చదువుతున్నారు అందులోంచి? వాగ్దానాలు మాత్రం గుర్తుంటాయి. 30వ తారీఖున వాగ్దానాలు, ఇవి చదవం. కొన్ని చదవకపోతే బైబిల్ అని చదువుతున్నా పోనీ బైబిల్ చదవ మానేస్తే పర్వాలేదు. ఇది చదువు, అది చదువు. కనీసం పొద్దున్న లేవగానే చదువు. అది ఈరోజు నీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు నీతోటి. ఆ రోజు, ఈరోజు 19వ తారీఖున వాగ్దానం చదివావా? ఈరోజు నేను చల్లగా దీవిస్తాడు, రేపు రోజు నీకు ఇస్తాడు. లేకపోతే ఈ రోజుతోటి సమాప్తం అని అంటే చేయగలుగుతారా లేదా? అంత శక్తి ఉంది ఆయనకి. రేపు నువ్వు చూడొద్దు అని అంటే రేపు చూడలేను. ఇంకా 20వ తారీఖు రాదు నా జీవితంలో. అలా రోజులు మార్చేసే దేవుడు. ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను త్వరలో వస్తున్నాను, దొంగ వలె వస్తున్నాను. కాబట్టి ఏం సిద్ధపడాలి అంటే మనుషులు ఏం చేస్తున్నారు? సిద్ధపడడం మానేసి, మనుషులు చూడండి సైకాలజీ వాళ్ళు ఎలా ఉంటారో. దేవుడు ఏమన్నాడు? నేను వస్తున్నాను, సిద్ధపడండి అని ఆయన చెప్తుంటే మనుషులు ఇంకోసం రకంగా సిద్ధపడుతున్నారు. కూర్చుంటున్నారు, పెన తీసుకుంటున్నారు, మొత్తం బైబిల్ లిటరేచర్ అంతా తీసుకుంటున్నారు, డిక్షనరీలు తీసుకుంటున్నారు, కామెంటరీలు తీసుకుంటున్నారు, ఎన్ని వెర్షన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడని లెక్క పెడుతున్నారు. సిద్ధపడడం మానేసి డేట్ని లెక్క పెడుతున్నారు. వాడు మానేసి, సిద్ధపడడం మానేసి. చాలామంది 2000 సంవత్సరం వచ్చింది కదమ్మా, మిలేనియం అంటాం. మిలేనియం అంటే 19th సెంచరీ వెళ్ళిపోయి 20th సెంచరీ వచ్చింది, 2000 సంవత్సరం వచ్చింది కదా. అప్పుడు ప్రపంచం తల్ల కిందులైపోయింది అంతే. యుగాంతం వచ్చేస్తుంది 2000 సంవత్సరానికి. కంప్యూటర్లు పనిచేయవు. ఎందుకంటే అప్పుడు 1999 సంవత్సరం, 2000 సంవత్సరం కంప్యూటర్లు డేట్లు మారిపోతాయి. కంప్యూటర్లు పనిచేయడం మానేస్తాయి. ఇంకా ఏ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళలేం, రిజర్వేషన్ చేసుకోలేం, ఫ్లైట్లు వెళ్ళలేం, కార్లు వెళ్ళలేం, ట్రైన్లు వెళ్ళలేం, డేట్లు మారిపోతాయి. భయపడిపోయారు అందరూ కూడా. ఏం జరగలే. 30వ తారీఖు ఎలా ఉందో, 31వ తారీఖు ఎలా ఉందో, 1వ తారీఖు కూడా అలాగే ఉంది. ఈరోజు కూడా అలాగే ఉంది. అది మార్చేవాడు నువ్వు కాదు నాయన. ఓ మనుషుడా, నీ క్యాలిక్యులేటర్ కాదు నాయన మనుషుడా. నీ పెన్న కాదు, నీ జ్ఞానం కాదు. పైన ఉన్నాడు ఒక ఆయన దేవుడు, ఆయన మారుస్తాడు. ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు, నీకు కాదు. అందుకని ఏమన్నట్టు తెలుసమ్మా? ఈ కాలం గురించి ఒకసారి నేర్చుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తీయండి, 1వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం.
అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. ఆరో వచనం, యాక్ట్స్ 1:6. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు, అంటే ఆయన వెళ్ళిపోవడానికి పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన సంగతులు. ప్రభువా, ఈ కాలమందు, వినండి, కాలం ఈ కాలం, ఇన్ దిస్ టైం, ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదయ్యా, ఇట్ ఇస్ నాట్ యువర్ డ్యూటీ. శిష్యులందరూ వచ్చారు, 12 మంది వచ్చి, లేదా 11 మంది, అప్పుడు ఒక చనిపోయాడు కదా, వచ్చి యేసుని అడుగుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటున్నావు కదా, మరి ఈ కాలమందు అంటే దాని అర్థం ఏంటి? ఈ కాలమందు అంటే ఈ దుష్టకాలమందు నిన్ను చంపేశారు కదా ఈ యొక్క ప్రజలు, ఈ దుష్టకాలమందు నీ రాజ్యాన్ని మాకు ఇస్తావా? ఎవరికి ఇస్తావు? ఎలాగిస్తావు? ఎప్పుడు ఇస్తావు అంటే ప్రభు ఒక మాట అన్నాడు, ఈ కాలం ఆ కాలం కదయ్యా, కాలములను సమయములను నా తండ్రి స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఆయన స్వాధీనంలో ఉన్నవి, ఆయన అధికారం ఉన్నవి, ఆయన బలంలో ఉన్నవి, ఆయన చేతులు ఉన్నవి. అది తెలుసుకున్నట్టు అది మీ పని కాదు అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఏం చేస్తున్నారు? చాలా స్పష్టంగా చెప్పాడు, అది మీ పని కాదంటే వీళ్ళే, అదే నా పని. దేవుడు నీ పని కాదని ఏది చెప్పాడో అది చేయడమే మనిషి యొక్క పని. అది తినవద్దంటే నేను అదే తింటా, దొంగతనం చేయొద్దంటే దొంగతనమే చేస్తా, వ్యభిచారమే చేస్తా, ఇదే నా పని. తల్లిదండ్రులకు అవిధేయులు కూడా అవిధేయులు చేస్తాను, చంపేస్తా కావాలంటే ఆస్తి కోసం. తప్పు అనుకోమాడు వాళ్ళే. దేవుడు ఏ పని చేయవద్దంటాడు అది చేయటమే మనుషులకు నైజం. కాలము సమయం ఆయన అధీనంలో ఉంచుకున్నాడయ్యా, అది మీ పని కాదంటే మాది అదే పని. అందుకని డాక్టరేట్లు కూడా పుచ్చుకున్నారు. సియోల్లో కూడా ఒక ఆయన ఏసు 2వ రాకడ వచ్చేసింది అంటే 2000 దాటిపోయిన తర్వాత లెక్కలు కట్టాడు. అవునా, కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే చపల బుద్ధి ఉంటారు. గాలి అటైతే అటు, ఇటైతే ఇటు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మారిపోతుంటారు. ఈరోజు ఒక మాట అంటారు, రేపు ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళందరూ ఆయన చెప్పిన మాట నమ్మేశారు. నమ్మేసి ఆస్తులు అమ్మేసుకున్నారు, ఉద్యోగాలు రిజైన్ చేసేసారు. ఆ డేట్ వచ్చింది, ఏం కాలే. ఏం జరిగిందంటే ఉద్యోగాలు పోయినాయి, డబ్బులు పోయినాయి, బెకార్లు అయ్యారు. జరిగిందంతే అది. దేవుడు రాలేదు, యేసు రాలేదు. ఎందుకని? అది నీ పని కాదు. ఒక సేవకుడు మోసం చేశాడు అలాగందరినీ. విన్నవారందరూ కూడా మోసపోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలామంది అమ్మ ఆ రోజు ఉగ్రత దినము శ్రమలు అన్నాడు కదా ప్రభు, ఆ శ్రమలు తట్టుకోవాలా, మాకు అంత శక్తి లేదని ముందుగానే చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, కాలములను సమయములను నా ఆధీనంలో ఉన్నవి, అది నీ పని కాదు. డోంట్ క్యాల్కులేట్. నేను ఎప్పుడు వస్తానో క్యాల్కులేట్ చేయొద్దు. నేను ఈ రోజు వస్తానో రేపు వస్తానో తెలీదు, ఏ రోజు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండు, అది నీ పని. జ్యోతిష్యం అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా. జ్యోతిష్యం అంటే ఏంటి చెప్పండి? రేపు నాకు ఏం జరుగుతుంది, ఈరోజు నాకు బాగోలేదు, రేపు నాకు మంచి జరుగుతుందా? ఆ చిలకలన్నీ రెడీగా ఉంటాయి నాకు చెప్పడానికి. ఆ చిలకలు బాగా పెడతాడు, మా జాంకాయలు వేసి అయ్యేసి పెడతాడు, బాగా నేర్పిస్తాడు. రాగానే అమ్మా రేపు నీకు శుభం అంటాడు. ఎందుకని ఆ చిలక చెప్పిందని. ఈరోజు ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఇంకా వరస్ట్ అవుతుంది కావాలంటే. ఏం మారదు, నీ జీవితం మారదు, నీ కాలం మారదు. ఎందుకంటే మార్చే చిలకలు కాదు, జ్యోతిష్యులు కాదు, దేవుడు. ప్రార్థన చేయి, స్తుతించు, అప్పుడు నీ జీవితాలు మారుతాయి. జ్యోతిష్ కాలంలో నీ యొక్క జీవితాలు మారవు. జ్యోతిష్యులు మార్చలేరు. ఒక గంట, ఒక నిమిషమే, గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషం యాడగా చేయగలుగుతాడు జ్యోతిష్యుడు. నీ జీవితాన్ని ఎలా యాడ్ చేయగలుగుతాడు? ఎలా మార్చగలుగుతాడు? చాలామంది మోసపోతున్నారు. వివాహం కావాలా, ఏ రోజు మంచి రోజు, పండితుల దగ్గరికి వెళ్ళిపోతారు. మా అబ్బాయికి పెళ్ళి, మా అమ్మాయికి పెళ్ళి, ఏది మంచి రోజు? క్రైస్తవులో 90% మంది వాళ్ళు చెప్తేనే కానీ పెళ్లి చేయరు. అంతేగాని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమారుడికి పెళ్లి చేయాలి, నా కుమార్తె పెళ్లి చేయాలి, ఏ రోజు మంచిది నీకు, మాకు ఏది ఆశీర్వాదం, ప్రార్థన చేయరు. పండితుడు చెప్పాలి. పండితుడు వెళ్ళి, అమ్మ ఈరోజు మంచిది, ముహూర్తం బాగుంది, లగ్నం బాగుంది అని చెప్తేనే చేస్తారు పెళ్ళిళ్ళు. క్రైస్తవులు మిగిలిన వాళ్ళంటే వాళ్ళ ఆచారం, వాళ్ళు తప్పులేదు. ఒక పురోహితుడు నీ జీవితాన్ని మార్చగలడా? ఒక డేటు
పెళ్ళైన తర్వాత నీ జీవితాన్ని మార్చగలదా? దేవుడే మార్చగల నీ జీవితాన్ని. నీ భర్తను మార్చేవాడు పురోహితుడు కాదు, పెళ్లి చేసే సేవకుడు కాదు, దేవుడు. నీ భార్యను మార్చేవాడు మనుషుడు కాదు, దేవుడు. ఏ దేవుని స్తుతిస్తున్నావు? లోకంతో కొట్టుకుపోతున్నావా? చాలామందికి మంగళవారం అంటే అబ్బో భయం, ప్రయాణం చేయరు. మంగళవారం అభిషేకం. శనివారం అంటే అమ్మో శనివారం, అమ్మో శని. ఆయన అంటున్నాడు అన్ని మంచివి అంటాడు ఆయన. ఆదికాండం మొదల అధ్యాయం చూస్తే అన్ని మంచిదే, అన్ని మంచిదే, 7 రోజులు మంచివే. మనుషులు ఎలా ఉన్నారంటే ఒక రోజు మంచిది, ఒక రోజు మంచిది కాదు. ఏ శుభకార్యం ఇంట్లో జరగాలన్నా, దేవుని మందులో శుభకార్యం జరగాలన్నా మంచి రోజు కావాలి. ఆయన అన్నాడు అన్ని మంచిది అన్నాడు ఆయన. ఆయన ఎందుకు? ఆయన మంచివాడు కాబట్టి, నువ్వు చెడ్డవాడు కాబట్టి అన్ని చెడ్డ కనిపెడుతున్నాయి. అర్థమైందా సీక్రెట్? మనుషుడు చెడ్డవాడు కాబట్టి ఒక రోజు మంచిది కనిపిస్తుంది, ఇంకో రోజు చెడ్డ కనిపిస్తుంది. కానీ దేవుడు మంచివాడు కాబట్టి అన్ని మంచిగా కనిపిస్తున్నాయి. నువ్వు దేవుల్లో ఉంటే నీకు అన్ని మంచిగా కనబడతాయి. దానివేళ మారు నా సోదరుడు, నా సోదరి. దానివేళ దేవుని స్తుతించడం నేర్చుకో. నీ కాలాన్ని, నీ జాతకాన్ని మార్చేవాడు ఈ లోకంలో ఎవడ లేడు ఎక్సెప్ట్ జీసస్, అవర్ ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్. ప్రమోషన్ ఎలా ఎప్పుడు వస్తుందో, జీతాలు ఎప్పుడు పెరుగుతాయో లేదో. జీతాలు పెంచేది నేను, ప్రమోషన్ ఇచ్చేది ఎవరో తెలుసమ్మా? ఎవరో తెలుసమ్మా? మనుషులు కాదు. బైబిల్ చాలా క్లియర్లీ టెల్లింగ్. ప్రమోషన్ అనేది దేవుని దగ్గర వస్తుంది. ఇప్పుడు టైం కావద్దు లేదు కాబట్టి చెప్పట్లేదు. ప్రమోషన్ చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. నీ జీతం పెరగాలంటే దేవుడు అనుగ్రహిస్తాను కానీ నీ జీతం పెరగదు. బికాస్ ఈజ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. నీ జీవితం నీది కాదు, దేవుంది. నా సోదరుడు, నా సోదరి. అటువంటి దేవుని నువ్వు ఎలా స్తుతిస్తున్నావు? ఆయనే. యు ఆర్ రిసీవింగ్ ద శాలరీస్, యు ఆర్ రిసీవింగ్ ద పేమెంట్స్. హౌ యు ఆర్ ఆనరింగ్ గాడ్? నీకు అందిస్తున్నాడు దేవుడు, ఎలా స్తుతిస్తున్నావు ఆయన్ని? ఇప్పుడు తినడానికి సమయం లేదు, కట్టుకోవడానికి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇంకా నీకేం ఇస్తాం ప్రభువా అంటున్నావా? నీ జీవితం అంతా అంతే, నా జీవితం అంతా అంతే. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఆయన ఎంత గొప్పవాడో నీ సమయాన్ని, నీ యొక్క తేదీల్ని, నీ యొక్క ఫ్యూచర్ని మార్చగల దేవుణ్ణి చాలామంది చిన్న చిన్న సిల్లీ రీజన్తో పక్కన పెడతారు. ఇఫ్ ఐ ఆమ్ కంఫర్టబుల్ ఐ విల్ థింక్ అబౌట్ యూ అంటారు గాడ్ని. కంఫర్టబుల్ అని ఏంటి? నాకు ₹1,00,000 జీతం వస్తే కంఫర్టబుల్ కదా, అప్పుడు ఇంటి అద్దె కట్టేయచ్చు, లోన్స్ ఈఎంఐలన్నీ కట్టేయచ్చు, పిల్లలకి ఫీజులు కట్టేయచ్చు, అన్నీ అయిపోతాయి కదా, అప్పుడు చాలా మిగులుతుంది. అప్పుడు నీ సంగతి చూస్తా దేవుడా అంటాడు చాలామంది. మరి నీ జీతం ₹1000 అయితే అప్పుడు ఎలా ఉంది? నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది దేవుని ఎడల? ₹1,00,000 కాదు, 10 లక్షలు నీ జీతం ఉన్నప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీ జీతం నెలకు ₹100 అయినా అలాగ ఉండాలి. ఎందుకంటే నీకు ₹1,00,000 ఇచ్చింది ఎవరమ్మా? ఆ దేవుడు. అదే దేవుడు ₹100 ఇచ్చింది కూడా అదే దేవుడు. దేవుడు మానవుడు, ఆయన నిన్న నేడు నిరంతరంగా ఉన్నాడు. 100,00,000 సున్నాలు మారుతున్నాయి అంతే, కానీ దేవుని గుణలక్షణాలు మారిపో, మనమే మారిపోతాం. లక్షలు ఉన్నప్పుడు మన థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ₹1000 ₹100 నా చేతులు ఉన్నప్పుడు థింకింగ్ వేరేగా ఉంటుంది. మారిపోయేది నువ్వే, దేవుడు కాదు. దేవుని కృప అన్నటికీ మారదు నా సోదరుడు, నా సోదరి. ఆకాశం ఎత్తేనది, భూమి కంటే లోతైనది. అటువంటి దేవుడు నీకున్నాడు. కాలములను సమయములను మార్చు దేవుడు, నీ జీవితాన్ని మార్చేసే దేవుడు. ఒకప్పుడు ప్రభుని తెలుసుకోకముందు నీ జీవితం ఎలా ఉంది, ప్రభుని తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉంది ఒకసారి గుండె మీద చేసుకుని ఒకసారి పరీక్ష చేసుకో. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు నీ జీవితం ఎలా ఉన్నది, ఆయన నమ్ముకున్నప్పుడు నీ జీవితాన్ని ఎలా మార్చేశాడు దేవుడు. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎప్పుడన్నా ఆయనకి ఇవ్వాల్సిన ఘనతనిచ్చావా? వీ థింక్ ఓన్లీ అబౌట్ అవర్ కంఫర్ట్స్, అవర్ బెటర్మెంట్స్. యూ డోంట్ థింక్ అబౌట్ గాడ్. దానిలో మారిపోయిన సోదరుడు, నా సోదరి. మళ్ళీ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం, 2:20. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు నేర్చుకున్నాం. తర్వాత యుగంలో నువ్వు దేవుని నామస్తుతిని నేర్చుకున్నాం. తర్వాత 21, ఆయన కాలం సమయం మార్చివాడు ఉన్నాడు నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏమో చూడండి, రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును. తర్వాత రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చెప్పిన తర్వాత టైం ఉంటే ముందుకెళ్దాం, లేకపోతే నెక్స్ట్ వీక్. రాజులను, తర్వాత ఎవరన్నామా?
చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ మళ్ళీ చూడండి. రాజులను త్రోసివేయచు నియమించుచు అంటే రాజులు అంటే అక్కడ ఓన్లీ రాజులే, కింగ్స్ అనుకోకండి. అధికారులు ఎవరైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ మినిస్టర్ కానీ ఎవరైనా అందరూ అధికారులు అందులోకి వస్తారు. త్రోసివేయచు నియమించువాడను. అమెరికా దేశం తీసుకుందాం. మన ఎలక్షన్ లేని లాడన్ అప్పుడు ఉన్నాడు ప్రెసిడెంట్. ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్? ట్రంప్. ట్రంప్ని గెలిపించింది ఎవరు? అమెరికా ప్రజలు. దానికి ముందు ఎన్నో ముందుగానే ప్రిపరేషన్, అందరూ వెళ్ళి ప్రాపగండా చేస్తారు. నేను ఇది చేస్తాను, నేను అధికారంలో ఇది చేస్తా, అది చేస్తా అందరూ చెప్పారు. ఎవరు నమ్ముతారో అల్టిమేట్గా వారికే ఓటేస్తారు కదా. ఓటు వేశారు. ఎవరు గెలిచారమ్మా? ట్రంప్. నిజంగా ట్రంప్ చాలా పవర్ఫుల్. అంటే ట్రంప్ వల్లనే యెరూషలేముకి పెద్ద ఘనత వచ్చింది. సరే, బాగుంది. మేమందరం ఓటేసాం కాబట్టి నువ్వు వచ్చావు ట్రంప్ అని అంటే అది బుద్ధిహీనత. బిల్ లేడని అక్కడ బిల్ లేడు కదా ట్రంప్కు ముందు, సారీ బైడెన్, జో బైడెన్. అతను ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచాడు. అతను ఏం చేశాడు? దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? త్రోసి వేశాడు. బైబిల్ అదే చూడండి. త్రోసి వేసి చాలు, నీకు ఇచ్చింది అయిపోయింది, ఓకే పక్కండు. ట్రంపు రా, ఈరోజు 20 కదా, రేపు అనుకుంటా బహుశా సెరమనీ ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఓటేసాం కదా గెలిచారు అనుకుంటాను. నువ్వు ఆయన తెలుసు ఎవరిని అధికారంలో పెట్టాలో ఆయన తెలుసు. నీ ఓటు కాదు, నీ ఓటు హక్కు ఉంది, వెయ్యి. అల్టిమేట్గా నిర్ణయించేదో తెలుసా ఆయన. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటే గ్యారంటీ అని ఉందా? దేవుడు ఎప్పుడో పక్కకి వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే అంతే. ఆంధ్ర అయినా అంతే, తెలంగాణ అయినా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా అంతే. దేవుడు ఎవరిని ఎక్కడ ఎంతకాలం పెట్టాడు అంతే. ఎందుకంటే రాజులను త్రోసివేయవాడును నియమించేవాడును ఆయన. ఇప్పుడు నెబుకద్నెజరు ఉన్నాడు ఇక్కడ. నాకు ఎంత బలం ఉంది, అంత బలం ఉంది అని అతికించాడు ఒకసారి. తర్వాత నేర్చుకుందాం. నెబుకద్నెజరు, అక్కడ నిన్ను పెట్టింది ఎవరయ్యా? నా దేవుడు. అక్కడ దేవుడిని అక్కడ పెడితే నువ్వేం చేస్తున్నావు? అందరూ సంపేళన చూస్తున్నావు, అందుకు పెట్టలేదు దేవుడు అక్కడ నిన్ను. నేను అక్కడ పెట్టింది నా దేవుడు. నేర్చుకో, స్తుతించు ఆయన్ని అని ఇండైరెక్ట్గా ఆయనకి చెప్తూ ఈరోజు మనంతో మాట్లాడుతున్నాడు దానియేలు. ఈ లోకంలో ఏ అధికారి తన సొంత శక్తి మీద, మనుషుల యొక్క దయాదాక్షిణ్యాల మీద లేడు, ఉండడు. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ అవర్ ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. రాజులను ఎవరు పెట్టాలో ఆయన తెలుసు, ఎవరిని పక్కన పెట్టాలో ఆయన తెలుసు. రాజుల్నే అలా పెడితే మరి నీ సంగతి నా సంగతి ఏంటి? రాజుతో పోతున్న మనం ఎంత? ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు, ఆ స్థానాన్ని నీకు ఎవరు ఇచ్చారమ్మా? ఎప్పుడైనా గమనించావు నీవు? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్స్ గ్రేట్ జాబ్. ఎవరు ఇచ్చారు నాకు అది? చిన్న కూలి పని చేసుకున్నవారు ఈ లోకంలో, రిక్షా దొక్కువారు, ఆటోదోలు ఉన్నారు. ఆ పని ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడా? ఇప్పుడు నేను గొప్ప, ఆయన గొప్ప? ఆటో రిక్షా అని అనుకుందాం. పోనీ నాకు రిజర్వ్ బ్యాంకులో పెద్ద ఆఫీసర్ చేసి రిటైర్ అయినా, నేను గొప్ప, రిక్షా వాడు గొప్ప? చెప్పండి. ఎవరు గొప్ప కాదు, దేవుడు గొప్పవాడు. నేను గొప్పవాడు కాదు, అతడు గొప్పవాడు కాదు. నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు, ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. రేపు పొద్దున్న నేను అతికించానుకోండి, నన్ను తీసుకెళ్ళి ఆటో కాదు రిక్షా దొక్కోమని పెడతాడు. నన్ను హెచ్చిస్తే, కొమ్ములు వస్తే. చాలామంది ఇలాగ అతిశిస్తున్నారు. తర్వాత నేర్చుకుందాం. కొంచెం దేవుడు హెచ్చించగానే మారిపోతారు. దేవుని లేకుండా తర్వాత నిబ్బుకుదని తర్వాత నేర్చుకుందాం. ఎప్పుడో ఒకలా ఉండవు మనం. ఏ రోజు ఎలా ఉండో మనకు తెలియదు. కొంచెం హెచ్చించగానే సరే, ఇది సబ్జెక్ట్ కాదు, ఓకే. ఏమైనప్పటికీ రాజులను మార్చువాడు. ఈరోజు నేను కంఫర్ట్గా హ్యాపీగా అనుకోవద్దు నా మనుషుడా, రేపేమి సంభవించిన నీకేమీ తెలియనట్టున్నాడు దేవుడు. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి భార్యల్ని బిడ్డల్ని వదిలిపెట్టేసి, బంధుమిత్రులు వదిలిపెట్టేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకి వెళుతున్నారు. అక్కడ ఎలా నివసిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? ఇక్కడైతే అమెరికా ఉన్నాడు, మా బ్రదరు నా కుమారుడు అమెరికా ఉన్నాడు. వారికి తినడానికి తిండి కూడా లేకుండా పెట్రోల్ బంకులో పనిచేస్తారు కొంతమంది. హోటల్లో ప్లేట్లు ఎత్తడానికి కడగడానికి కొంతమంది పనిచేస్తారు అక్కడికి వెళ్ళి. స్థితిగతులు మార్చేవాడు. ఈరోజు నేను కంఫర్ట్గా ఉన్నాను, నా పెద్ద ఆఫీస్ పోస్ట్ ఉంది అనుకోకు. టుమారో వాట్ హ్యాపెన్స్ టుమారో.
అలా వెళ్ళారు వాళ్ళందరూ కూడా, పెద్ద ఉద్యోగాలు చేసుకున్నారు, వెళ్ళారు. అమెరికా అంటే తెలిసి వచ్చింది చాలామందికి, ఇప్పుడు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ వస్తే ఇంకా చాలామంది వచ్చేస్తారు. ఆ ట్రంప్ మహా తెలివైనడు. సరే, అలా జరగకూడదని ప్రార్థన చేద్దాం, అది వేరే విషయం. కానీ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది పర్మనెంట్ కాదు నా అసలు. అదే నేను చెప్తున్నాను. నేను రాజుగారు ఉన్నారు, నబుకద్నెజరు, అది పర్మనెంటా? తర్వాత దేవుడు దోషించాడు అతన్ని. ఒకప్పుడు బబులోను దేశం ప్రపంచాన్ని శాసించింది, పర్మనెంటా? ఈరోజు ఉందా? దేవుడు తోసేశాడు. మాదీల పార్శిక అశ్షూరు రాజ్యం వచ్చిన తర్వాత, మాదీలో పార్శిక రాజ్యం వచ్చిన తర్వాత, గ్రీకుల రాజ్యం వచ్చిన తర్వాత రోమీలు వచ్చింది. ఇవన్నీ మార్చేవాడు ఎవరమ్మా? దేవుడు మార్చేశాడు. దేవుడు మార్చేశాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నా సోదరుడు, నా సోదరి, ఆ స్థితిలోనే నువ్వు దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుడు ఉన్న స్థితిలోంచి ఏం చేస్తాడు? ఆయన పైకి తీసుకెళ్తాడు. ఉన్న స్థితిలో మనం దేవుని స్తుతించకుండా, దానియేలు వలె స్తుతించకుండా ఇంకొక రకంగా ఉంటే యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. అది దానియేలుకి తెలుసు. ప్రభువా, ఈరోజు నేను ఎలాగున్నా అది నీ కృప. ఇక్కడ రాజుగారు ఉన్నారు, నువ్వు పెట్టావు అక్కడ, ఆయన అంతే. నా మీద అతనికి ఏం అధికారం లేదు, నా మీద ఉన్న అధికారం అంతా ఎవరిది? నీది ప్రభువా. ఈరోజు నువ్వు కూడా నేర్చుకో. నీ సొంత శక్తి చేత, నీ జ్ఞానం చేత నువ్వు ఈరోజు అలా లేవు. నీకంటే జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు. వారిని కూడా దేవుడు తక్కువ స్థితిలో పెట్టాడు తెలుసా. నీకంటే బాగా చదువుకున్నారు, నాకంటే బాగా చదువుకున్నారు, నాకంటే తక్కువ స్థితిలో ఉండొచ్చు. అంత మాత్రం గొప్పవాడు కాదు, వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో ఆయన తెలుసు. అతిశించేవా? మార్చేస్తాడు ఆయన. కాలాన్ని మార్చేస్తాడు, రాజును మార్చేస్తాడు. ఎప్పుడో ఆ స్థితిలో నుంచి ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదంటే బెటర్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది దేవుని కృప. అందుకనే భక్తుడు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా దేవుని సంతోషపెడతా, ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతిస్తా అన్నాడు. అందుకనే అది కూడా నేర్చుకుంటాం తర్వాత మెల్లమెల్లగా. ఈరోజు మన స్థితిగతులను ఎవరి చేతుల్లో ఉన్నాయమ్మా? దేవుని చేతులు ఉన్నాయి. ఆయన స్తుతించు, గణపరచు. ఆయన స్తుతించడా మానవద్దు నా సోదరుడు, నా సోదరి. తర్వాత ఏముంది? టైం ఉంటుందో చూస్తాం, ఒక నిమిషం. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగురించి వాడినాడు. అది నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాము. ఈ రోజుకైతే మనం ఏం నేర్చుకున్నాం? ఈరోజు ఆ రాత్రి 19 వచ్చిన చూడండి, 2:19. అంతర రాత్రి అందు దర్శనము చేత మర్మము దానియేలుకు బయలుపరచబడను గనుక. దానియేలు ఏం చేశాడమ్మా? మొట్టమొదటి ఏం నేర్చుకున్నాము? పరలోకమందున్న దేవుని ఇది మొదటి సంగతి నేర్చుకున్నాం మనందరం కూడా. మన తండ్రి, నిన్ను ప్రేమించిన తండ్రి పరలోకమందున్నాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? అదే పరలోకమందున్న దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన స్తుతించడం నేర్చుకో. అయితే ఎలా స్తుతించాలి ఇప్పుడు నేర్పిస్తున్నాడు 20 వచనం నుంచి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలం గలవాడు. ఆయనే జ్ఞానము, ఆయనే బలం, రాజుల కంటే బలం గలవాడు. ఒకటి, యుగములన్నిటిను ఆయన స్తుతులకు పాత్రుడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. యుగములు అంటే సంవత్సరం, మన వయసు కంటే కొన్ని లక్షల రెట్లు అంత యుగములు కలిగిన వాడు ఆయన స్తుతించాలి. మనం మన జీవితంలో ఎంతసేపు ఆయన స్తుతిస్తున్నాం. 2వ సంగతి నేర్చుకున్నాం. 3వది, ఆయన కాలములను సమయమును మార్చేవాడు. కాలాన్ని, సమయం, డేట్స్ అన్ని మార్చేవాడు ఆయన. మన పని కాదు, అది దేవుని పని. తర్వాత మనం సిద్ధపడాలి ఎప్పుడు కూడా. రాజులను త్రోసివేయచు నియమించున్నవాడు ఆయన. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని యొక్క ఉచితమైన కృప. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఈరోజు దేవుని స్తుతించాలి, ఘనపరచాలి నా సోదరుడా, నా సోదరుడు. అప్పుడు దేవుని నిన్ను చూసి సంతోషిస్తాడు. ఈ స్థితిలో నుంచి దేవుడిని ఎక్కడ తీసుకెళ్తాడు? ఇంకా పైకి పైకి పైకి, మహిమ నుండి అంత మహిమలోకి అన్నాడు. అందుకనే మహిమ నుండి మహిమలోనికి. అంటే ఈ రోజు ఇప్పుడు ఎలా ఉన్నావో అలా ఉండొద్దు రేపు. ఈరోజు దేవుడు ఇలా దీవించాడా, రేపు ఇంకా దీవించాలి. ఎల్లుండా ఈ సంవత్సరం ఎలా ఉన్నదేమో, ఈ నెక్స్ట్ ఇయర్ అలా వెళ్ళిపోవాలి దేవునికి దీవెనలు. అలా వెళ్ళాలంటే దానియేలు వలె పవిత్రంగా ఉండు. ఒకటే, దానియేలు వలె ప్రార్థన చేయి. ప్రతి విషయంలో దానియేలు వలె స్తుతించు. ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ వీక్ మిగిలిన సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. అందరూ లేచినవ్వండి, అందరూ కళ్ళు మూసుకోండి. మన జీవితాలు పవిత్రంగా ఉన్నాయా, అపవిత్రంగా ఉన్నాయా? మన దృష్టి ఎవరి మీద ఉన్నది? లోకం మీద, దేవుని మీద? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నాం? ఆయన ఎంత బలమ గలవాడో అందరూ కళ్ళు మూసుకోండి.
ఎంత బలమ గలవాడో, ఎంత జ్ఞానం గలవాడో, ఎంత శక్తిమంతుడో నేర్చుకున్నావు. ఆయన ముందు మనం ఏ పాటి వారం? ఎలా స్తుతిస్తున్నాం? ఇంకో బల్ల చేయబోతున్నాం. ప్రభువా, తెలిసి తెలియక తప్పులు క్షమించునైనా, నీ దగ్గర నుంచి అన్నీ పొందుకుంటున్నా, కానీ నేను స్తుతించడం లేదా, నీకు ఇవ్వాల్సిన ఘనతనివ్వడం లేదా. ఈ రోజు నుంచి నా బ్రతుకు నీది, నా జీవం నీది. నేను బ్రతికినా నీ కొరకే, చనిపోయినా నీ కొరకే. నిన్నే స్తుతిస్తా. హల్లెలూయా. గానం నీవే, అరాగం నీదే, నీ సన్నిధి చేరి స్తుతి చేయగా, నా ధ్యానం నీవే, అభావం నీదే, ఏ భేదము లేదే నిన్ను వేడగా. ఓ నా మార్గం నీవే, ఓ నా సత్యం నీవే, ఓ నా జీవము నీవే, నా యేసయ్యా. నీ ఉంటే చాలు నాకింకా మేలు, నా హృదిలో నీవే కొలువుండగా. రిక్తుడవై దాసుడవై నాకై వచ్చితివా, రక్షణనే నిరీక్షణనే నాకు ఇచ్చితివా. నా దేవా, నా ప్రభువా, నీ కృపయే చాలు. నా ప్రాణ స్నేహితుడా, నా ఆశ్రయమే నీవు. ఓ నా శ్వాసము నీవే, ఓ నా తేజము నీవే, ఓ నా రాజు నీవే, నా యేసయ్యా. నీవుంటే చాలు నాకింకా మేలు, నా హృదిలో నీవే కొలువుండగా. ప్రేమనివై నీతినివా ప్రాణము పెట్టితివా, నా పాపముకై మీ రక్తముతో నన్ను ప్రోక్షించితివా. నా క్షేమమా, నా గమ్యమా, సజీవయాగమా, నా జయమా, నా బలమా, నా అనుదిన ఆహారమా. ఓ నా కాపరి నీవే, ఓ నా ప్రాణము నీవే, ఓ నా సర్వము నీవే, నా యేసయ్యా. నీవుంటే చాలు నాకింకా మేలు,
నా హృదిలో నీవే కొలువుండగా, ఓ నా మార్గము నీవే, ఓ నా సత్యము నీవే, ఓ నా జీవము నీవే, నా యేసయ్యా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. నా జీవం నీవే, నా ప్రాణం నీవే, నా హృదిలో నీవే, నా బ్రతుకు నీదే, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా. నా స్తుతి నీదే, దానికి కారణం మీరే. నా కొరకు ప్రాణం పెట్టావా, నీ రక్తం కాచావా, నీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరుస్తున్నావా. దానియేలు వలె ప్రార్థించే ప్రార్థనా వీరులుగా మారుస్తున్నావా. నేను స్తుతించే స్తుతి పాత్రలుగా మారుస్తున్నావా. నా సోదరుడా, నా తండ్రి, అందరూ బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఇదిగో నీ బల్లో చేయొచ్చుండగా ఏ విషయం తప్పుతున్నామో, నువ్వు ఎంత గొప్ప దేవుడువో, మా జీవితాలను మార్చేసే దేవుడు నాయనా, మా స్థితిగతులను మార్చే దేవుడు. నీ చేతులు మేముంటే మాకు చాలు, నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా. మీ చేతిలో మా జీవితాన్ని పెడుతూ నీ బల్లో చేయొచ్చుండగా ఏ చేతులతో మమ్మల్ని పట్టుకున్నావో ఆ చేతితో నేను కాచిన రక్తం ద్వారా మమ్మల్ని కడిగి ఆ చేతి నీడలో మమ్మల్ని దాయించమని యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన గడపండి, బల్లో చేద్దాం.